బండ్ పై ప్రస్తుతం బతుకమ్మ కోలాహలం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహిళలంతా కలిసి తెలంగాణ సంప్రదాయ ప్రతీక బతుకమ్మను ఆడడానికి వేలాదిగా తరలివచ్చారు. ఇది చివరి రోజు కావడంతో సద్దుల బతుకమ్మ ఆడటానికి వందలాది మంది కళాకారులు పెరేడ్ను నిర్వహించారు. పర్యాటక సాంస్కృతిక శాఖ ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లను చేయగా ఈ ప్రాంతమంతా కూడా శోభాయమానంగా కనిపిస్తోంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలకు తోడు కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఈ ప్రాంతమంతా కూడా కలకలలాడుతోంది. రకరకాల కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేయడంతో ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదని అనిపిస్తోంది. ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందర్భాన్ని సంగమ్మ ఒడికి చేర్చే అద్భుతమైన విన్యాసం ట్యాంక్ బండ్ నుంచి మరి ప్రారంభమైంది. ట్యాంక్ బండ్ పై ప్రస్తుతం బతుకమ్మ కోలాహలం అంగరంగ వైభవంగా ఉంది. మహిళలంతా కలిసి తెలంగాణ సంప్రదాయ ప్రతీక బతుకమ్మను ఆడటానికి వేలాదిగా తరలివచ్చారు. ఇది చివరి రోజు కావడంతో సద్దుల బతుకమ్మ ఆడటానికి వందలాది మంది కళాకారులు పెరేడ్ను నిర్వహించారు. పర్యాటక సాంస్కృతిక శాఖ ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లను చేయగా ఈ ప్రాంతమంతా కూడా శోభాయమానంగా కనిపిస్తోంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలకు తోడు కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఈ ప్రాంతమంతా కలకలలాడుతోంది. రకరకాల కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేయడంతో ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అనిపిస్తోంది. మల్లెపూల పొదలు ఉయ్యాలో సన్న జాజులు అల్లి ఉయ్యాలో మల్లెపూల పొదలు ఉయ్యాలో సన్న జాజులు అల్లి ఉయ్యాలో పార్వతీ పూజకు ఉయ్యాలో బయలెల్లె పడతులు ఉయ్యాలో పార్వతీ పూజకు ఉయ్యాలో బయలెల్లె పడతులు ఉయ్యాలో కాత్యాయని పూజకు ఉయ్యాలో కాంతలంతా గదిలే 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 ఉయ్యాలో జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య ట్యాంక్ బండ్ పై ప్రస్తుతం బతుకమ్మ కోలాహలం అంగరంగ వైభవంగా కనిపిస్తోంది. మహిళలంతా కలిసి తెలంగాణ సాంప్రదాయ ప్రతీక బతుకమ్మను ఆడటానికి వేలాదిగా ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ సౌమ్య అడిగి తెలుసుకుందాం. సౌమ్య, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ ఆల్రెడీ విజువల్స్ చూస్తున్నాం, కోలాహలంగా కనిపిస్తోంది. మహిళలు ఎంతమంది హాజరయ్యారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం ప్రపంచ పటంలోకి చేరి ఒక అందమైనటువంటి అనుభూతిని తీసుకొచ్చింది మన బతుకమ్మ పండుగ. ఇవాళ సద్దుల పండుగ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి. సర్తాజ్, ప్రస్తుతం నేను ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ట్యాంక్ బండ్ అంటే అమర స్తూపం నుంచి, అమరవీరుల స్తూపం దగ్గర నుంచి బతుకమ్మ ఘాట్ వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం చూడొచ్చు, ఒక్కసారిగా నృత్య కళాకారులు డప్పు వాయిద్యాలతో, డోలు సన్నాలతో, ఒక కొమ్ముకోలుతో, అలాగే బోనాలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా ఇక్కడ కనిపించే విధంగా ఒకవైపు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ట్యాంక్ బండ్ మొత్తం ఓవరాల్ గా మనం చూసుకుంటే బతుకమ్మ ఎంత వేడుకగా కనిపిస్తుందో మనకి అర్థమవుతుంది. మనం చూడొచ్చు, రకరకాల ఆకారాలు, రకరకాల అలంకారాలతో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. చక్కగా బతుకమ్మ పండుగ ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో పూర్తిగా ఈ 9 రోజుల పాటు శరన్నవరాత్రులు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారు మనందరికీ తెలిసిందే. సో నిన్న గిన్నెస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ ఎక్కినందున చేరవేసినటువంటి వేళ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మన తెలంగాణ బతుకమ్మ ఎన్నో దఫాలుగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా 3వసారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి చేరినందున ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఆ ఆడవాళ్ళు బతుకమ్మని చేతిలో పట్టుకోవాల్సినటువంటి అపురూపమైన వాళ్ళు కూడా డప్పులు వాయిద్యాలు వాయిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. వేపాకులతో బోనాన్ని ఎత్తుకుంటూ చాలా చక్కగా మన తెలంగాణ సంప్రదాయాన్ని మొత్తం పూర్తిగా కనిపించేలాగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది, ఎంతో మంది ఎక్కడెక్కడో నగరంలో, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎంతో మంది విదేశీయులు కూడా ఇక్కడ దీన్ని వీక్షించేందుకు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడడానికి కూడా ఎంతో మంది రావడం జరిగింది. ఇప్పుడే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ వద్దకి మహిళలు చేస్తున్నటువంటి ఈ సంబరాలను వీక్షించేందుకు. అలాగే ప్రతి ఒక్కటి చాలా రోజుల నుంచి కూడా ఈ శరన్నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షించి ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది.
ఇంకా మహిళా ప్రజాప్రతినిధులందరూ బతుకమ్మని తీసుకొని ఊరేగింపు యాత్ర ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 700 బతుకమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఎక్కడా కూడా అలసిపోకుండా అక్కడి నుంచి ఇక్కడ వరకు డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్క మన కల్చర్ని చూపించే విధంగా లంబాడాలు కావచ్చు, ప్రతి ఒక్కరు పల్లెటూరులో ఉన్నటువంటి జానపదాలని ఉట్టిపడేలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క అలంకారంతో ఇక్కడికి రావడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ విన్యాసాలను వాళ్ళు చేయడం. ఇక్కడ మనం చూడొచ్చు, డప్పులు పల్లెటూర్లలో డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. అలాంటి సందర్భం కూడా మనం చూడడం కనిపిస్తుంది. ఏదైనా పండుగ జరిగినప్పుడు రామాలయాలకు సంబంధించి, దీక్షలకు సంబంధించి చాలా మంది కూడా ఒక తిరుమలలో చూస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఎగ్జాక్ట్ గా బ్యాంకుపేట దగ్గర ఇప్పుడు ప్రజెంట్ తిరుమాడ వీధులను తలపించే విధంగా కనిపిస్తోందని చెప్పొచ్చు సర్కార్. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది. అండ్ మరి కాసేపట్లో ఇంకా మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కూడా ఒక దగ్గర బతుకమ్మ దగ్గర సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనము చూసినటువంటి దృశ్యాలు కనుక చూస్తుంటే పుడమి తల్లి ఏదిస్తే దానికి రెట్టింపు ఆకర్షణతో ఇవ్వడం మానవుడికి అలవాటు కాబట్టి, అలాగే పూలను కూడా ప్రకృతి ఎలాగ ప్రసాదించిందో దాని యొక్క అమ్మవారిగా రూపుదిద్ది బతుకమ్మలాగా తీర్చిదిద్ది ఎన్నో తరాలుగా జరుపుకుంటున్నటువంటి సంప్రదాయం మనం కళ్ళకు కట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. జంగం జిల్లా 10 సంవత్సరాల నుంచి చాలా చక్కగా అందంగా ఉంటారు. రైట్, వీళ్ళు చూస్తున్నా కదా పూనంని తీసుకొచ్చి మన సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణలో ముఖ్యంగా మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒక్క కేటగిరీ నుంచి కొంతమంది రావడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు డప్పు వాయిద్యాలు. నమస్తే అన్న. నమస్కారం. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వేములవాడ. హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ. విస్తృత సేమ్ టు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది భాష సంస్కృతి శాఖ నుంచి వెళ్ళి మమ్మల్ని నుంచి పంపించారు ఇక్కడికి. ఇది 10వ సంవత్సరం ఇక్కడికి రావడం రెగ్యులర్గా. ఇవి కాకుండా గోల్కొండ ఫోర్ట్ నుంచి సుధా వచ్చి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాలకు సుధా వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం ఇక్కడ. బతుకమ్మ పండుగ సందర్భంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా కూడా శుభాకాంక్షలు. రైట్, చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి రావడం, మేమందరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారిగా మహిళలందరినీ చూస్తుంటే మాకు నిజంగా బతుకమ్మ ప్రతి ఒక్కరి రూపంలో కనిపిస్తుందని చెప్తున్నారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. పైన బతుకమ్మ బోనం తీసుకొని వచ్చారా? నాకు వినపడతలేదు. బోనం తీసుకొని వచ్చారా? బోనం తీసుకొని వచ్చామమ్మా. ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరం వస్తాం. 10 సంవత్సరాల సంది వస్తున్నాం. అవునా? 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వానమ్మ మేడం అని ఉంది. వానమ్మ తీసుకొస్తుంది 10 సంవత్సరాల సంది. 10 సంవత్సరాల నుంచి ఏమైనా మారిందా? అట్లా ఇప్పుడు మంచిగానే మారింది. రేవంత్ రెడ్డి ఇప్పటికేమైనా తేడా ఉందా? ఎక్కువ మారింది. రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా మారింది. ఏమైనా చెప్తారా బతుకమ్మ గురించి? మంచిగానే ఉంది బతుకమ్మ అన్ని గురించి. బాగుంది. గురించి ఏమైనా చెప్తారా? బాగుందమ్మా బతుకమ్మ గురించి. మా గ్రూప్ మొత్తం వచ్చింది. బాగానే మేడం గ్రూప్ అని. ఇదంతా మా గ్రూప్ వచ్చింది. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా పూనంని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది పోతురాజు విన్యాసాలు వేయడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉంటారు. నమస్తే. 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 అందరికి సందర్భంగా శుభాకాంక్షలు. బతుకమ్మ సందర్భంగా ఈ గెటప్లో వచ్చారు కదా? అవును, వచ్చినాం మేము. ప్రతి ఇయర్ ఇట్లా ఏడా బతుకమ్మ అయినా మాకు బోనం ఆర్డర్లు ఉంటాయి. ఇట్లా ఒక 6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ట్యాంక్మన్ మీదనే కాదు, మొన్న సర్వదార్ గట్ట మీద కూడా ఎత్తుకున్నాం. ఈసారి ప్రపంచం మొత్తం తెలిసేలాగా గిన్నీస్ రికార్డ్ కదా. యా, ఇది గ్రేట్. తెలంగాణకి మంచి ఒక ఆపర్చునిటీ దొరికింది కదా. ఎంతున్నారు ఇవన్నీ గ్రేటే. గ్రేట్ ఈస్ ద గ్రేట్ ఆల్వేస్. మంచిగా అనిపిస్తుంది అది ఊహిస్తూనే. ఎందుకంటే మన బతుకమ్మ ఒక వరల్డ్ వైడ్గా కొంచెం ఫేమస్ అయిందంటే మనకు కూడా ఫేమస్ అయ్యి కదా, మనం కూడా కొంచెం ఆనందపడవచ్చు. అర్థమైందా?
సౌమ్య రైట్, చూస్తున్నాం కదా చాలా మంది అంటే 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎంతో మంది రకరకాల సంస్కృతి కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది సరదా. సో ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు గెస్ట్స్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఒక్కొక్క మంత్రులు ఇప్పుడు రావడం సౌమ్య మరి కాసేపట్లో సభ ప్రాంగణానికి చేరుకొని బతుకమ్మ సంబరాల గురించి కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మళ్ళీ అప్డేట్స్ కోసం విల్ కాంటాక్ట్ బ్యాక్ టు యూ. అంజుమా కూడా సేమ్ అదే లొకేషన్ లో ఉన్నారు. సో ఎస్ అంజుమా, మీరున్న ఆ ప్లేస్ లో అక్కడ కోలాహలం ఎలా ఉంది, అక్కడ మహిళలు ఏమంటున్నారు, అక్కడున్న సిచ్యువేషన్ ఏంటియో మీరు అందరి మధ్యలో మీరు కలిసిపోయారు. ఎస్ హాయ్, చెప్పండి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం తెలియజేస్తుంది. దయచేసి కెమెరా మిత్రులు ఈ వేదికని వికెట్ చేయాల్సిందిగా కోరుతూ ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తరలి వచ్చారు ఇక్కడికి వారందరూ కూడా కెమెరా మిత్రులందరినీ కూడా దయచేసి వేదికని ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ జిల్లా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బీసీ రవాణా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బతుకమ్మ వెల్ఫేర్ రవాణా వేడుకలను శాఖ మంత్రులు పండుగగా పొన్నం జరుపుకుంటున్నారు. ఈ ప్రభాకర్ 9 గారిని రోజుల ఈ పాటు చప్పట్ల మధ్యన ప్రతి గట్టిగా డప్పు కళాకారులు ఒక్కసారి మీ గడువులతో మంత్రి గారికి స్వాగతం తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించడం జరిగింది. ఇక ముగింపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మహిళలందరూ పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని వారందరూ బతుకమ్మ ఆటలు ఆడుతూ ఎంతో సంతోషంగా అయితే గడుపుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏవైతే కళారూపాలు ఉన్నాయో ఆ కళా ప్రదర్శనలన్నింటినీ కూడా కళాకారులు అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెంగళక్క గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుణ్యాల మేడం గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరళ్ళ శారద మేడం గారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. అలాగే తెలంగాణ ఆర్యవైశ్య ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుజాత మేడం గారికి కూడా ఇంకా చాలా మంది కార్పొరేషన్ చైర్పర్సన్స్ అందరూ వచ్చారు. ఈ బతుకమ్మ కార్నివాల్ ముగింపు వేడుకకి ఆడపడుచులందరికీ మన గౌరవ మంత్రి వర్యులు వారిని అంతకు మించి ఎంతో సంతోషంగా అభినందించి వారిని అభినందిస్తూ కళాకృతుల నడుమ మహిళలందరూ అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మేడం హరిచంద్ర గారు హృదయపూర్వకమైనటువంటి కళాభివందనం తెలియజేస్తూ మరి మంత్రివర్యుల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మీ చప్పట్ల మధ్యన బతుకమ్మల్ని తీసుకొని మన మెయిన్ వేదిక దగ్గరకు వచ్చారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. సంగీత నాటక అకాడమీ చైర్మన్ పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా డిప్యూటీ మేయర్ మోద శ్రీలత శోభన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారితో పాటు వచ్చిన మహిళలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారిని బతుకమ్మని ఈ ప్రాంగణంలో పాడు పంచుకోవాల్సిందిగా కోరుతూ అన్న వాల్యూమ్ పెంచండి సాంగ్. కాంతని పాదాల వియాలో కడిగి తరింతుము వియాలో కాంతని పాదాల సెలబ్రేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మల్కాజ్గిరి. ఓకే, సో ఇంత మంది తోటి సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇదే ఫస్ట్ టైం రావడము. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలలో అయితే పాల్గొంటున్నారు. సో ఒకసారి అటువైపు చూడాలి. సో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మన బతుకమ్మ. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సాధించి చరిత్రలో మరిచిపోలేని రోజుని కూడా తెలంగాణ ఆడబిడ్డలకు సంతోషంగా ఉన్నారు. డప్పు చప్పుల నడుమ తెలంగాణ బతుకమ్మ పాటలను పాడుకుంటూ ఆ లయబద్ధంగా వారందరూ కూడా ఆడుకుంటూ ఎంతో సంతోషంగా కూడా ఈ సంబరాలు
వస్తున్నాయి బతుకమ్మ అందరికి వచ్చారండి. సో ఈ 9 రోజులు ఎట్లా జరుపుకుంటారు? ట్యాంక్ బండ్ పై ప్రస్తుతం బతుకమ్మ కోలాహలం అంగరంగ వైభవంగా కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ లో ఉన్న లైవ్ అప్డేట్స్ ను అందించడానికి మా కలీగ్ సౌమ్య అండ్ ప్రతినిధులు అంజుమా అక్కడ మీకు లైవ్ అప్డేట్స్ ను అందిస్తూ ఉంటారు. మహిళలంతా కలిసి తెలంగాణ సంప్రదాయ ప్రతీక బతుకమ్మను ఆడటానికి వేలాదిగా తరలివచ్చారు. ఇది చివరి రోజు కావడంతో సద్దులు బతుకమ్మ ఆడటానికి వందలాది మంది కళాకారులు పెరేడ్ ను కూడా నిర్వహించారు. పర్యాటక సాంస్కృతిక శాఖ ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లను చేయగా ఈ ప్రాంతమంతా కూడా శోభాయమానంగా కనిపిస్తోంది. ఇటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో తోడు కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఈ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతోంది. ప్రజెంట్ మనం స్టేజ్ మీద ఉన్న ఇటు గెస్ట్లను చూస్తున్నామంతా కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్, జూపల్లి వీళ్ళంతా కూడా ఇప్పటికే హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే మహిళలంతా కూడా బతుకమ్మను ఆడుతున్నారు. ఆ దృశ్యం చూడటానికి 2 కళ్ళు చాలటం లేదన్నట్టుగా అనిపిస్తోంది. మనం విజువల్ చూస్తున్నాం. ఎంతో మంది మహిళలు అక్కడ బతుకమ్మ ఆడటానికి వచ్చారు. బతుకమ్మ ఇన్ని రోజులు పూజలు అందుకున్న బతుకమ్మ ఈ రోజు ఆఖరి రోజు కారణంగా సద్దుల బతుకమ్మను జరుపుకోవడానికి ఇటు మహిళలంతా తెలంగాణ మహిళలంతా కూడా ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. ఇటు బతుకమ్మను ఆడుతున్న విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరికొద్దిసేపట్లో ఇటు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. ఇటు కోలాహలంగా కార్యక్రమం మొత్తం కూడా సాగుతోంది. కళాకారులు కూడా ఇక్కడకు హాజరయ్యారు. కళాకారుల ప్రదర్శన కూడా ఉండబోతోంది. ఈ కార్నివాల్ని 9 రోజుల పాటు మనం జరుపుకున్న బతుకమ్మ పండుగ ముగింపు ఉత్సవాల్ని ఇక్కడ జరుపుకుంటున్నాం.